కుటుంబం నుంచి విడిపోతే ఆ బాధ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు అంటూ మంచు మనోజ్ మాత్రం అదే విధంగా డైరెక్టర్ విజయ్ విషయంలో కూడా సారీ అంటూ సభాముఖంగా చెప్పడం జరిగింది. అసలు వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి చెప్పాడా లేకపోతే సినిమా గురించి చెప్పాడా? సో ఖచ్చితంగా మంచు మనోజ్ గారు నటించిన భైరవం సినిమా అయితే ఈ నెల 30వ తారీఖు మే 30న రిలీజ్ అవుతుంది. సో దానికి డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు దర్శకత్వం వహిస్తున్నారు అనమాట. సో ఆయన మన స్టేజ్ పైన మాట్లాడుతూ ఏలూరు ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని అలా మాట్లాడుతూ ఇంకేదేదో పొలిటికల్గా వెళ్ళారని చెప్పి బాయ్కాట్ భైరవం అని చెప్పి అందరూ కూడా వైసీపీ వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా బాయ్కాట్ ట్రెండ్ చేశారనమాట. సో దానికి చాలామంది విజయ్ కనకమేడల గారికి సపోర్ట్గా వచ్చారు. సో ఆయన మాటలకి ఇట్లా చేస్తారు అది ఇది అని చెప్పి సో ఆ రకంగా మొత్తం ట్రెండ్ జరుగుతుంది బాయ్కాట్ అని. సో వాళ్ళకి ఇంకా ఇక్కడ ఇది వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి వాళ్ళ ప్లాన్తో వచ్చారు. ఏంటంటే విజయ్ కనకమేడల గారి పాత ఫేస్బుక్ అకౌంట్లో నుంచి ఎక్కడో చిరంజీవి గారిని ఆయన్ని చరణ్ గారిని ట్రావెలింగ్ చేసిన ఒక ఫోటో బయటికి తీసుకొచ్చారనమాట. సో దాన్ని చూసి అది నిజమా కాదా అని కూడా తెలియకుండా ఇటు మెగా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫుల్గా వాళ్ళు కూడా బాయ్కాట్ భైరవం అని చెప్పి వాళ్ళు కూడా ఆ ట్రెండ్ని కొనసాగించారు, ఆ ట్యాగ్ని ఇంకా పొడిగించారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఇంతమంది ఒకసారి గ్యాదర్ అయ్యి ఇట్లా చేస్తే సినిమా మొత్తానికి లాస్ రావచ్చు అనే ఇదితో అందరూ టీం అంతా ఒక టెన్షన్ పడుతున్నారు. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సినిమాది. మంచు మనోజ్ గారు ఏం చెప్పారంటే సో ఆ పోస్ట్ అనేది ఎంతవరకు నిజం ఏంటనేది తెలుసుకుని అది హ్యాక్ అయిందా లేకపోతే అది అసలు పెట్టాడా లేదా ఇది ఎవరన్నా కావాలని క్రియేట్ చేసిందా అనేది కూడా ఆలోచించమని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒకవేళ పాతదేమన్నా అయి ఉండొచ్చు, అది తీసేసి ఈ మెగా అభిమానులందరూ కూడా ఇది అంత సినిమా అందరిది, ఒకడి మీద పగతో మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పి సో మెగా అభిమానులు అంటే నాకు అందరూ కూడా నాకు ఇష్టమే. సో మీరందరూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మీరందరూ ఒక సినిమాని ఇట్లా చంపేస్తే ఇది ఒకటి శ్రమ కాదు కదా, అందరిది చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. సో కొంచెం ఆలోచించి అట్లాంటివి చేయండి. సో ఒకవేళ అతను ఏమన్నా మాట అన్నాడు అనుకుంటే కనుక అతని తరపున నేను క్షమాపణ చెప్తున్నా అని సభాముఖంగా ఆయన క్షమాపణ చెప్పాడు అనమాట మెగా ఫ్యాన్స్కి. సో ఇంకా మరి భైరవం సినిమాకి రూట్ అయితే క్లియర్ అయిపోయింది. మరి 30వ తారీఖు మంచిగా సినిమా వచ్చి బాగా ఆడుతుందని టీం అంతా నమ్ముతున్నారు. సో ఎందుకంటే అటు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కానీ నారా రోహిత్కి కానీ ఇటు మనోజ్ గారికి కానీ అందరికి కూడా చాలా హెల్ప్ అయ్యే, వాళ్ళ కెరీర్కి హెల్ప్ అయ్యే ఫిలిం ఇది. సో అట్లానే పర్సనల్ ఫ్యామిలీ కూడా ఆయన ఇబ్బంది పెట్టాలి అంటే ఫ్యామిలీతో కూడా కలిసిపోవాలని ఆయన కోరుకుంటున్నారు, ప్రతి స్టేజ్ పైన చెప్తున్నారు. సో మరి ఫ్యామిలీ కూడా ఆలోచించి విష్ణు గారు కూడా ఆలోచించి ఆయన దగ్గర తీసుకుని అసలు ప్రాబ్లం అంతా ఇంట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అంతా సాల్వ్ అవుద్ది అనమాట. సో మరి మనోజ్ గారు ఆయన స్పీచ్లన్నీ కూడా జనం చూస్తున్నారు. మరి దేవుడు ఎవరికి న్యాయం చేస్తాడు ఏంటి అనేది, ఆ భైరవం సినిమా హిట్ అవుతుందా, నిజంగా ఆయన చెప్పినట్టు శివయ్య ఈయన పక్కన ఉన్నాడా ఆయన పక్కన ఉన్నాడా అనేది ఒక నెల రోజుల గ్యాప్తోనే తెలిసిపోబోతుంది.